ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు. 17వ సంవత్సరం యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్ వేడుకలు దేవునికి స్తుతి అర్పణ సండేగా మనం చేసుకుంటున్నాము. రండి మనం ఆరాధన చేసుకున్నాము. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యము గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. ప్రభువా నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. మరొక ప్రభు దినం, పునరుద్ధాన దినం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ యొక్క ఆరాధన సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనమందరము మరి ప్రభువును స్తుతిస్తూ 451వ పాట, 451 సర్వచిత్తంబు నీదేనయ్యా, 451వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి మనం పాడుకుందాము. చిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చుకుమారివే. చిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చుకుమారివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నీవికుండను, సర్వదా నిన్ను సేవింతును. సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమిచ్చుకుమారివే. 451వ పాట. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నన్ని దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధుందేసి పాలింపుమా. పాపంబు పోవనను గడుగుమా. సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమిచ్చుకుమారివే. చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థించు నా రక్షక. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థించు నా రక్షక. నీ చౌగాయముల చేతను నిత్యము కృంగి
అలసియుండా నిజమైన సర్వశక్తుండవే నీ చిత్తంపై నన్ను రక్షింపుమా సర్వ చిత్తం నీవేనయ్యా స్వరూపమించుకుమరివే ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమునా ఆత్మచిత్తూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమునా అధికంబు నన్ను నీ ఆత్మతో ఆవరింపు నా రక్షకా అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా చిత్తంబు నీవేనయ్యా స్వరూపమించుకుమరివే నేటి ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనము కీర్తన 48 చదువుకుందాము. ఫర్ అవర్ రెస్పాన్సివ్ రీడింగ్ వి రీడ్ Psalm 48 ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాము. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తననీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్చర్యముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, ఏకముగా కూడి వచ్చిరి. 5వ వచనం, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారు అచ్చట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనైన వారికి పట్టి. తూర్పు గాలిని లేపి తర్షీసు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించి తిని. దేవా, నీ నామం ఎంతో గొప్పదు, నీ కీర్తియు భూదిగంతముల వరకు అది గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. అందరం కలిసి 14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. మరణం వరకు ఆయన మనలను నడిపించును. సో గాడ్ విల్ నాట్ అబాండన్ us ఆన్ ద వే. దారిలో ఎక్కడో వదిలిపెట్టడం కాదు, ఆయన మరణం వరకు మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. సమయంలో మనము ప్రార్థన చేసుకుందాము. ఈరోజు మనం ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించవలసిన ప్రార్థన. ఎందుకంటే దేవుడు మరి 17 సంవత్సరాలుగా ఈ యొక్క సంఘాన్ని నడిపించి మరి ఆయా విధాలుగా అంచెలంచెలుగా నడిపించాడు. కష్టాలు, ఇబ్బందులు, మనస్మర్దనలు అవి ఇవి ఉన్నా కూడా ఇంతవరకు మనము వచ్చాము. అది దేవుని కృప. కాబట్టి మరి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరత ఉన్నది. అందుకే ఈ సమయంలో మనము ప్రార్థన చేద్దాం. మరి అదే సమయంలో మన సంఘంలో మరి కష్టాల్లో, అనారోగ్యంలో,
బాధల్లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి కోవిడ్ ప్రభావం వల్ల కూడా బాధలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన సంఘ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. రాబోయే కొత్త నాయకత్వం కొరకు ప్రార్థన చేయాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు వీళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, పరిశుద్ధుడు 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 అన్నట్టు ఎల్లప్పుడూ కోట్ల కొలది దూతలతోనూ ప్రధాన దూతలతోనూ స్తుతించబడుచున్న దేవా, స్తుతుల మధ్య నివాసము చేస్తున్న దేవా, మేము కూడా ఈ యొక్క కోట్లాది దేవదూతలతో కలిసి మేమేపాటి వారం ప్రభా, మానవ మాత్రులమైన మేము కూడా కలిసి నిన్ను స్తుతించే అవకాశం, ఆరాధించే అవకాశం మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు ప్రభా. మిమ్మల్ని ఎంత పొగిడినా, మిమ్మల్ని ఎంత వివరించినా మాకు ఉన్న ఈ యొక్క జ్ఞానము సరిపోదు, మా తెలివితేటలు సరిపోవు ప్రభా. మరి అలాంటి గొప్ప దేవుడు, సజీవమైన దేవుడు మాకు దేవుడిగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈరోజు ప్రభా, ముఖ్యంగా ఈ యొక్క సంఘాన్ని మీరు ఆశీర్వదించి 17 వసంతాలు మీరు నడిపించారు, మీకు స్తోత్రాలు. ఆయా కష్టాల గుండా, ఇబ్బందుల గుండా ప్రభా, మరి ఎన్నో సవాళ్ల గుండా మీరు నడిపించారు, మీకు స్తోత్రం. మరి ఈ దినాల్లో కోవిడ్ పరిస్థితుల గుండా కూడా మీరు నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మరి మీరు పరలోకములో ఉన్నారు, సింహాసనపై ఆసీనుడవై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చాలామంది దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏమైపోయాడు, దేవుడు ఓడిపోయాడా, దేవుడు పట్టించుకోడా అంటూ మానవుడు అడిగే అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ ప్రభా, మేము ఈరోజు గుర్తించేది మీరు సింహాసనాసీనుడై ఉన్నారు, మీరు మా గురించి పట్టించుకుంటూ ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడు అని మేము అడిగినా కూడా అది అడగటానికి మాకు శ్వాస కావాలి. కాబట్టి నిన్ను ప్రశ్నించటానికి నువ్వు ఉంటేనే నిన్ను ప్రశ్నిస్తాం. ఈరోజు ప్రభా, మా బాధలు, మా వేదనలు అర్థం చేసుకుంటే దేవుడు అయినా కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు, కొన్ని మరణాలు మమ్మల్ని ప్రభా మరి దిగ్భ్రాంతి కలిగి చేస్తుంది. ఎందుకు ఎందుకు అని అడిగినప్పటికీ ప్రభా, మేము జవాబు పొందకపోయినను నిన్ను మేము ఎల్లప్పుడూ ఆశ్రయించడానికి సహాయము చేయండి. మానవ మాత్రులం కాబట్టి మేము ప్రశ్నిస్తాము, మానవ మాత్రులం కాబట్టి మేము బాధపడతాం. మాకంటే ఎక్కువగా బాధపడే దేవుడు మీరు ప్రభా. మా బాధలు అర్థం చేసుకుంటే దేవుడు, సిలువలో మీరు పొందిన ఆ గాయాలు, ఆ బాధలు అవన్నీ కూడా ప్రభా, మానవుడి యొక్క బాధలను, గాయాలను అర్థం చేసుకుంటే దేవుడివై ఉన్నందుకై మీకు స్తోత్రాలు. వీ హ్యావ్ ఎ గాడ్ హూ ఫీల్స్ ఫర్ అస్. ఉదయకాలం నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ మరొక వారం మా జీవితంలో మీరు ప్రభా ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారం ప్రభా, మరి కొందరు మా మధ్యలో ఉన్న కొందరు వెళ్ళిపోయారు ప్రభా, చనిపోయారు. మా బంధువులు, మాకు తెలిసిన వారు అనేకులు ప్రభా, మరి కోవిడ్ వల్ల, ఇతర కారణాల వల్ల చనిపోయారు. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో, ఈ దుఃఖంలో, బాధలో, వేదనలో ఉంటూ ఉన్న కుటుంబాల ఆదరణ నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీరే ఆదరించండి. మానవుడు మానవుడిని ఆదరించలేడు. ఎంత చెప్పినా, ఏమి చేసినా ఆదరణ నీ నుండే రావాలి. ఎందుకంటే ప్రభువా, మీరు ఆదరణకర్త అని మీకు పేరు ఇవ్వబడింది. ఆ ఆదరణకర్తనే మేము ఆశ్రయిస్తున్నాము. ఈ ఉదయకాలం దుఃఖములో ఉన్న వారిని ఆదరించండి, లేని లోటును మీరు తీర్చండి, సహాయం చేయండి. కొందరు ప్రభా వారి ఆధారాలు పోగొట్టుకున్నారు. వారి ప్రభా మరి వారికి సందిగ్ధ పరిస్థితుల్లో ఉంటున్నారు, అయోమయ స్థితిలో ఉంటున్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభా, మీరు దయచేసి వారిని దర్శించండి, ఆదరించండి. ప్రభా, మీరే ఆధారం అనే విశ్వాసం వారికి కలిగించండి. వారి బిడల యొక్క భవిష్యత్తును ప్రభా మీ చేతికి ఇస్తున్నాం. సంఘం యొక్క పరిచర్య భవిష్యత్తును మీకు చేతికి ఇస్తున్నాం. ప్రభా, అనేక మంది సంఘ నాయకులు ప్రభా, సంఘ పాస్టర్లు ప్రభా చనిపోయారు. ఓ ప్రభా, కనికరించండి ప్రభా. వారి విడిచి వెళ్ళిన పరిచర్యలు ప్రభా కొనసాగించుటకు మీరే సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా,
ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నారు. ప్రభా, సంఘాన్ని కట్టేది మానవుడు కాదు, మీరు కడతారు, నా సంఘమును నేను కట్టుదని మీరు చెప్పారు. కాబట్టి ప్రభా, మరి ఈ యొక్క పాస్టర్లు ఎవరైతే ప్రభా మరి మీరు పిలుచుకున్నారో వారు ప్రభా, మరి వారు విడిచి వెళ్ళిన సంఘము ప్రభా మీరే కట్టాలి. మీరు ఎంతవరకు కట్టారు, వారు లేకపోయినా మీరు కడతారని మేము నమ్ముతున్నాము. ఆ విషయంలో ప్రభా మీ చిత్తము నెరవేర్చుకోండి. మీరు ఎవరి ద్వారా అది కట్టించుకుంటారో అది మీకు ప్రభా మీకు బాగా తెలుసు. కాబట్టి ఈ కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మరి ఈ సమయంలో మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మరి అనారోగ్యంగా ఉన్నవారిని మీరు దర్శించండి, బలపరచండి. ప్రభా, వృద్ధులను మీరు దర్శించండి, బలపరచండి. ముఖ్యంగా ఈ కరోనా ప్రభావం నుండి ప్రభా మీ యొక్క కంచె, మీ యొక్క కాపుదల, భద్రత మీరు కల్పించండి. ప్రభా, గర్భిణీల కొరకు ప్రార్థన చేస్తున్నాము ప్రభా. మరి వారి సుఖమైన ప్రసవం కోసం ప్రార్థన చేస్తున్నాము. చదువుకొంచున్న పిల్లలు ప్రభా, మరి ఈ యొక్క విద్యా సంవత్సరం, విద్యా దినాలు ప్రభా మరి అయోమయ స్థితిలో ఉంటుండగా తండ్రి, మరి వారు సమయాన్ని సద్వినియోగపరచుకోవటానికి సహాయం చేయండి. దురలవాట్లకు బానిసలు కాకుండా ప్రభా మీరే సహాయం చేయండి. తల్లిదండ్రులకు కూడా ఆ బిడ్డలను ప్రభా ఏ విధంగా వారిని చూసుకోవాలో వారికి కూడా జ్ఞానము, నడిపింపు ఇవ్వండి నాయన. మరి మా సంఘంలో ఉన్న యవనస్తుల కొరకై మీకు స్తోత్రాలు నాయన. మరి కోవిడ్ పరిస్థితుల్లో కూడా వారికి ఇచ్చిన ప్రార్థన ఆసక్తిని బట్టి మీకు వందనాలు. ప్రతి వారం ప్రభా మరి వారు ప్రార్థన చేస్తుండగా వారికి కలిగించిన ఈ యొక్క ప్రేరేపణ కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన ప్రేరేపణ కలిగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. వారు వాక్యంలోనూ ప్రార్థనలోనూ ఆధ్యాత్మిక విషయంలో ఎదుగుటకు మీరు సహాయం చేయండి. మా సంఘంలో జరుగుతున్న పురుషుల సహవాసము, స్త్రీల సహవాసము బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మరి మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ, మరి మా నాయకులు బ్రదర్ ఆల్ఫ్రెడ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఆయన బృందము మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క సంఘాన్ని ఇలాంటి దినాల్లో ప్రభా మరి కొనసాగించుటకు, ముందుకు తీసుకువెళ్ళటకు మీరు ఇంతవరకు మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు. నాయక వర్గాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి రానున్న దినాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మీరే సహాయం చేసి నడిపించండి. అడ్వైజరీ కమిటీ కొరకై ప్రార్థన చేస్తున్నాము. బ్రదర్ యేసుదాస్ గారి కొరకు, ఆయన టీం కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారిని కూడా మీరు దీవించండి. ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై వారు పడే ప్రయాసాలను బట్టి మీకు వందనాలు ప్రభా. వారి ప్రయాసాలను మీరు సఫలీకృతం చేయండి. మా సంఘం యొక్క అవసరతలు, కొరతలు ఎరిగిన దేవుడవు ప్రభా. అవి మీరు మీ సమయానుకూలంగా, మీ చిత్త ప్రకారంగా, మీ పద్ధతిలో మీరు సమకూరుస్తారని, సహాయం చేస్తారని, నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా. మరి మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. మరి మేము మందిరంలో కూడుకోలేని పరిస్థితులు ఉంటుండగా మరి ఈ ఆన్లైన్ ద్వారా ప్రభా మరి పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. మా దేశంలోనూ మరి ఇతర దేశాల్లోనూ ఆయా ప్రాంతాల నుండి ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ కరోనా దినాల్లో ప్రభా ఎన్నో అవసరతలు, కొరతలు ఉన్నాయి ప్రభా. మీరే సహాయం చేయండి. కొందరు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ప్రభా. మరి కొందరికి సరైన సమయంలో జీతం రాక కష్టాల్లో ఉంటున్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు ప్రభా. మరి కొందరు వివాహ విషయంలో ఆలోచనలు కలిగి ఉన్నారు ప్రభా. మరి ఏది అయినను అది నిశ్చిత ప్రకారంగా జరుగునట్లు ప్రభా మీరే ప్రేరేపించండి, నడిపించండి. ఈ సమయంలో ప్రభా మరి ఈ ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా చేయండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ సహవాసాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మరొకసారి ప్రభా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా యొక్క సంఘాన్ని ప్రభా మరి గత 17 సంవత్సరాలుగా మీ కృపలో మీరు నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మా ముందు ఎన్నో సవాళ్ళు, మా ముందు ఎన్నో అవసరతలు, అక్కరలు ఉండగా అది ప్రభా మీరు ఎరిగిన దేవుడవు తండ్రి. మీ చేయి పట్టుకొని మేము ప్రభా ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి. ఆదిమ సంఘమును మీరు ఏ విధంగా వాడుకున్నారో అలాంటి సంఘంగా మా సంఘాన్ని రూపొందించండి ప్రభువా. మీరే ముందుగా ఉండి నడిపిస్తారని నమ్మొచ్చు. ఈ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నావు తండ్రి. ఆమేన్. ఈ మే నెల
మన వార్షిక నెలగా యానివర్సరీ మంత్గా మనం చేసుకుంటాము. ఈరోజు మరి ఈ యొక్క ఆదివారం చర్చ్ యానివర్సరీ సండేగా మనం చేసుకుంటున్నాము. దేవుడు మరి అనేక విధాలుగా మనల్ని ఆశీర్వదించాడు, నడిపించాడు. మరి ఈ సందర్భంగా మరి మన సంఘ పెద్దలు వైస్ ప్రెసిడెంట్ బ్రదర్ మధుసూదన్ గారు మరి సంఘ పెద్దల తరపున ఆయన శుభములు అందచేస్తాడు. కాబట్టి మనమందరము ఆ యొక్క శుభములను విందాము. గ్రీటింగ్స్ ఫ్రమ్ వైస్ ప్రెసిడెంట్ బ్రదర్ మధుసూదన్ రావు on behalf of the leaders to greet the church, and here he is. ప్రియమైన వాళ్ళారా, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మరి ఈరోజు దేవుడు మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినాన్ని దయచేసి ఆరాధించుకునే భాగ్యాన్ని ఆన్లైన్లో దయచేసినందుకు మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మరి యూనివర్సల్ బ్యాప్టిస్ట్ సంఘ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమైన దినం. యూనివర్సల్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని ప్రారంభించి 17 సంవత్సరాలు ముగించుకుని ఈ 18వ సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి యూనివర్సల్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా వైస్ ప్రెసిడెంట్గా మరి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఆ సంఘ సభ్యులకి మరి అందరికీ కూడా మరి యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి యూనివర్సల్ బ్యాప్టిస్ట్ సంఘం ప్రారంభించాలని ఈ యొక్క మరి ఆ యొక్క థాట్ అనేది 2003 సంవత్సరంలో మా హృదయాల్లో మరి అది ప్రారంభమైంది. ప్రారంభంలో ఒక 50 కుటుంబాలు మేమందరం కూడా కలిసి మరి దేవుని సన్నిధిలో ఎంతగానో మేము భారంతో ప్రార్థన చేసి మరి దేవుడు మరి ఎంతో కన్నీటితో మరి ఆ యొక్క గృహాల్లో మేము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మా ప్రార్థన అంగీకరించాడు, మా ప్రార్థనకు జవాబు అనుగ్రహించాడు. ఆ ప్రార్థన ఫలితమే ఈనాడు మరి యూనివర్సల్ బ్యాప్టిస్ట్ సంఘం ప్రారంభించడానికి దేవుడు గొప్ప సహాయం చేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మే 16వ తారీఖున 2004 సంవత్సరంలో యూనివర్సల్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని మరి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి అప్పట్లో మరి వరల్డ్ బ్యాప్టిస్ట్ అలయన్స్ USA డాక్టర్ జాక్ పట్నాయక్ గారు మరి అలాగే పట్టణంలో ఉండే అనేక మంది బిషప్స్ మరి వీరందరూ సంఘ లీడర్స్ సమక్షంలో మరి ఆ దినం కార్యక్రమం ఎంతగానో జయకరంగా దేవుడు జరిగించి యూనివర్సల్ బ్యాప్టిస్ట్ సంఘ పరిచర్యను ఆయన ప్రారంభించాడు. తర్వాత దేవుడు మరి అంచెలంచెలుగా ఈ యొక్క మినిస్ట్రీని మరి దీవిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రారంభంలో మాకు ఎక్కడ కూడా స్థలం లేక ఆ సభ్యుల గృహాల్లోనే మేము ఆరాధన కార్యక్రమాలు, సంఘ కార్యక్రమాలు జరిగించుకునేవాళ్ళం. తర్వాత మరి ఆ స్థలం సంఖ్య పెరిగే కొలది ఆ గృహాల్లో మరి ఆ స్థలం సరిపోక అప్పుడు అద్దె స్థలాల్లో మేము ఈ యొక్క మరి ఆరాధన మరి ప్రారంభించడం జరిగింది. మరి అద్దె స్థలాల్లో కూడా మరి చాలా కాలం మరి ప్రార్థిస్తున్నప్పుడు మరలా మరి దేవుని సన్నిధిలో మేము దేవా మాకు ఒక సొంత స్థలాన్ని ఇవ్వండి, మరి ఆ సొంత స్థలంలో ఒక మందిరాన్ని కట్టుకుని ఆ స్థలంలో ఆరాధించుకునే భాగ్యాన్ని కలిగించాలని మేమందరం కూడా మళ్ళా ఏక మనసుతో ఆ కన్నీటితో మరి ప్రార్థించినప్పుడు దేవుడు మా ప్రార్థనకి జవాబిచ్చాడు. మరి దేవుని దయ వల్ల ఒక సొంత స్థలాన్ని మాకు దేవుడు దయచేశాడు. అది కూడా మరి జంట నగరాల్లో ఆ ప్రాముఖ్యమైన స్థలంలో ఎల్బీ నగర్ ఉప్పలకి వెళ్ళే ఆ యొక్క రోడ్లో ఆ రాక్ హిల్స్ కాలనీ, మరి ఆ ప్రాంతం మున్సూరాబాద్, సరూర్ నగర్ మండల్, మరి అటువంటి మంచి ప్రాముఖ్యమైన స్థలంలో దేవుడు ఒక మందిరాన్ని మాకు నిర్మించాడు. ఆ మందిరం మరి నవంబర్ 11వ తారీఖు 2018 ఆ సంవత్సరంలో దాన్ని డెడికేట్ చేయడం జరిగింది. ఆ డెడికేషన్ కార్యక్రమం కూడా ఎంతో హట్టహాస్యంగా జరిగింది. మరి ఇంటర్నేషనల్ బ్యాప్టిస్ట్ లీడర్స్ బెంజమిన్ SL చాన్ గారు, అలాగే రెవరెండ్ డాక్టర్ పాల్ ఏ విక్ మరి USA నుంచి వచ్చి ఆ యొక్క మరి మందిరాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఆ రోజు కూడా ఎంతోమంది బిషప్స్ అలాగే మరి సంఘ పెద్దలు ఆ యొక్క సంస్థల నుంచి
ఆయా మరి క్రైస్తవ ప్రతినిధులు కూడా వచ్చి ఆ యొక్క ఇనాగ్రేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ విధంగా దేవుడు మాకు ఆ సొంత మందిరాన్ని ఇచ్చి ఆ దినంలో మరి ఆ యొక్క ఆలయంలో ఈ సంఘ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరిగించుకోవడానికి మాకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సంఘం, మా యొక్క యూనివర్సల్ బ్యాప్టిస్ట్ సంఘం STBCతో అంటే సమావేశం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఆ యొక్క సంస్థతో, అలాగే దక్కన్ తెలుగు బ్యాప్టిస్ట్ సంస్థతో, అలాగే సిటీ బ్యాప్టిస్ట్ చర్చ్ అసోసియేషన్తో, అలాగే సిటీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉమెన్ అసోసియేషన్తో, ఈ విధంగా ఇటువంటి సంస్థలన్నిటితో కూడా మరి అఫిలియేట్ అయి ఉందని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి సంఘాన్ని ప్రారంభించడంలో ముఖ్య ఉద్దేశం మరి యేసుక్రీస్తు మరి ఆయన ఆజ్ఞాపించిన రీతిగా సర్వ సృష్టికి సువార్తను మనం ప్రకటించాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో సంఘాన్ని మరి ప్రారంభించాం. ఇప్పటి వరకు మా యూనివర్సల్ బ్యాప్టిస్ట్ సంఘం పక్షంగా 8 సంఘాలు ఆయా ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాలలో సువార్త సేవ జరుగుతుంది. కాపర్లు ఉన్నారు, వారు మంచి పరిచయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో 2 సువార్త కేంద్రాలని ఈ లంబాడి ప్రజల మధ్య సేవ చేయడానికి, ట్రైబల్స్ మధ్య వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక గ్రామీణ సువార్త కేంద్రం అయితే ఆదిలాబాద్, మన తెలంగాణ స్టేట్లో ఆదిలాబాద్ జిల్లా నాయక్ తండాలో ఈ యొక్క మరి చర్చిని ప్రారంభించడం జరిగింది. మందిరం కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఎంతగానో అక్కడ మంచి దేవుడు పరిచర్యని జరిగిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఇంకా మేము అనేక సంఘాలు మరి ప్రారంభించాలని ఆశ కలిగి ఉన్నాము. ఉన్న సంఘాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాం. దేవుడి అవసరాలను కూడా తీర్చేటట్లుగా మరి మీరందరూ కూడా మా సంఘం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాం. మరి యూనివర్సల్ బ్యాప్టిస్ట్ సంఘం మరి ప్రారంభించడానికి మరి కొన్ని కుటుంబాలు ఎంతో మరి వ్యయ ప్రయాసాలతో మరి కష్టపడినని సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మొట్టమొదటి ప్రెసిడెంట్గా జి ఆల్ఫ్రెడ్ IPS రిటైర్డ్ వారు మరి యొక్క 2004-06 సంవత్సరానికి వారు అధ్యక్షులుగా ఆ సంఘ బాధ్యతను వారు నిర్వహించారు. మరి అంతేకాకుండా వారు మళ్ళా రెండోసారి ప్రెసిడెంట్గా 2018-20 ఆ టర్మ్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా వారు ప్రెసిడెంట్గా ఉంటూ సంఘ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేవుడు మాకు ఇచ్చిన సొంత బిల్డింగ్ కూడా ఇనాగ్రేషన్ కూడా వారి హయాంలోనే ఆ దేవుడు జరిగించాడు. అంత గొప్పగా దేవుడు ఆల్ఫ్రెడ్ గారిని వారి కుటుంబాన్ని మరి పరిచయలో నమ్మకంగా వాడుకున్నాడు. వారిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యమైన కుటుంబం KRW యేసుదాస్ గారు IAS రిటైర్డ్. వారి కుటుంబం మరి యొక్క సంఘ స్థాపనకి బహుగా ప్రయాసపడిన కుటుంబం మా కుటుంబం. మరి వారు సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆయా మరి స్థాయిలో వారు పనిచేశారు. అడ్వైజరీ కమిటీగా పనిచేస్తున్నారు. మరి ఈ విధంగా మరి ముఖ్యంగా యూనివర్సల్ బ్యాప్టిస్ట్ సంఘం స్థాపన అవడానికి వారు మాకు అనేకమైన సదుపాయాలు వారు కల్పించారు. ముఖ్యంగా సంఘ కార్యక్రమాలు ఎక్కడ జరిగించాలని ఒక స్టేజ్లో మాకు ఇబ్బందికరమైనప్పుడు వారు గృహాన్నే మరి మాకు ఈ సంఘ కార్యక్రమాలు జరిగించుకోవడానికి 3 సంవత్సరాలు వారు గృహాన్ని మా కొరకు తెరిచి ఇంతగా మరి ప్రయాసపడిన కుటుంబం మరి KRW యేసుదాస్ గారి కుటుంబం. మరి దేవుడు వారిని సంఘ స్థాపనలో ఎంతగానో బహుగా వారిని వాడుకున్నాడు. మరి అంతేకాకుండా మరి ఓబడే గారి కుటుంబం, అలాగే మరి మా కుటుంబం, అలాగే మేకల భాస్కర్ గారి కుటుంబం, అలాగే విరేజర్ గారి కుటుంబం, గిడియన్ ప్రేమ్ కుమార్ కుటుంబం, మరి శ్యాంప్రసాద్ గారి కుటుంబం, సంతోష్ కుమార్ గారి కుటుంబం, అలాగే ఎలీషా గారి కుటుంబం, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కుటుంబాలు మరి ఈ వ్యయ ప్రయాసలో కన్నీటి ప్రార్థనతో ఈనాడు సంఘం మరి ఈ స్థాయికి వచ్చినందుకు దేవునికి మా స్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి మా సంఘంలో కార్యక్రమాలు ఈ విధంగా ఉంటూ ఉన్నాయి. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మరి తెలుగు ఆరాధన జరుగుతూ ఉంటుంది. మరి అదే రోజు యూత్ మినిస్ట్రీస్, సండే స్కూల్ మినిస్ట్రీస్ కూడా ఆదివారమే జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి ట్యూస్డే కూడా మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమం, బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ వెన్స్డే మరి కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్ సభ్యులకు గృహాల్లో జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ థర్స్డే ఈ ప్రేయర్ అండ్ హాస్పిటల్ మినిస్ట్రీస్ ద్వారా మేము ఒక ప్రేయర్ టవర్ కూడా నిర్మించాము. ఆ ప్రేయర్ టవర్లో ప్రత్యేక ప్రార్థనలు మేము జరిగిస్తూ ఉంటాము. వారు థర్స్డే
ఈ విజ్ఞాపన ప్రార్థన జరిగిస్తూ ఉంటారు. ఎవ్రీ ఫ్రైడే సాయంకాలం చర్చ్ బైబిల్ స్టడీ ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే ఎవ్రీ సాటర్డే మా సంఘం నుండి స్త్రీలు ఆ కార్యక్రమాలు వారు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఎవ్రీ సెకండ్ సాటర్డే మరి సంఘం మరియు ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా మేము నిర్వహిస్తూ ఉంటాం. ఈ విధంగా ఆ దేవుడు మాకు ఈ పరిచర్యలన్నీ కూడా ప్రారంభించి ఎంతో సక్సెస్ఫుల్గా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా సంఘ కాపర్ల విషయానికి వస్తే మా సంఘం ప్రారంభించినప్పటి నుంచి కూడా రెవరెండ్ డాక్టర్ ఎల్జే పురుషోత్తం గారు ప్రారంభం నుంచి ఆయన ఉన్నంత వరకు కూడా దేవునికి ఉచితంగా ఎంతో గొప్ప సర్వీస్ చేసిన కుటుంబం. మరి ఇప్పుడు వారు ప్రభుత్వం ఉన్నారు. మరి వారు వార్ధక్యంలో ఉన్న స్థితిలో ఉంటుండగానే కెనడీ పాస్టర్ గారు రెవరెండ్ టి జాన్ కెనడీ గారిని కూడా కాపరిగా నియమించాము. వారు కూడా ఒక 8.5 సంవత్సరాలు మా సంఘంలో పనిచేశారు. వారి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏప్రిల్ 2020 నుంచి రెవరెండ్ జి జెఫెన్నే పీటర్ గారిని సంఘ కాపరిగా నియమించడం జరిగింది. మరి దేవుడు బహు తలాంతులు మరి ఆ దాసునికి ఇచ్చాడు. మరి ఆ ప్రభు పరిచర్యలు 39 సంవత్సరాలు దేవుని పరిచర్యలో ఆయన జాతీయంగా అంతర్జాతీయంగా వారు వాడబడ్డారు. మరి అంతేకాకుండా ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఈ 3 భాషలు కూడా దేవుని వాక్యాన్ని వారు ప్రకటించే తలాంతు వారికి ఇచ్చాడు. పాటలు పాడే తలాంతు ఉంది, సంగీతం వారికి వచ్చు. మరి అంతేకాకుండా ఇంకా దేవుడు అనేకమైన తలాంతులు మరి ఇచ్చే అటువంటి సంఘ కాపరిని అటువంటి మరి మాకు సంఘ కాపరిగా జెఫెన్నే పీటర్ గారు ఉండడం బట్టి దేవునికి మేము ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా కరోనా పరిస్థితుల్లో మరి సంఘంలో సరిగా ఆరాధన జరగలేని పరిస్థితుల్లో మేము మరి యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మరి జెఫెన్నే పీటర్ గారు ఆన్లైన్ ద్వారా జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి వారిని ఎంతగానో అభినందిస్తూ మేము దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విధంగా యూనివర్సల్ బ్యాప్టిస్ట్ సంఘ పరిచర్య ఇంకా మరి అభివృద్ధి చెందాలని మా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం. మరి ఇంతటితో నేను గ్రీటింగ్స్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మధుసూదన్ గారు, వైస్ ప్రెసిడెంట్. మరి దేవుడు తన మహాకృపలో ఇంతవరకు సంఘాన్ని నడిపించారు. మరి ఈ సంఘముతో నేను కలిసి పరిచర్య చేసే అవకాశము నాకు వచ్చింది. ఇది దేవుని కృప అని, దేవుని చిత్తమని నేను భావిస్తున్నాను. మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని వినకముందు ఒక్క పాటన్నా మనము పాడి మనము స్తుతి ఆరాధనలాగా చేసుకున్నాం. అంటే ఇప్పటిదాకా మనం ఆరాధన చేయలేదని కాదు, మనం ఒక పాట పాడి మనల్ని మనము వాక్యం వినటానికి సిద్ధపడదాము. నీ చేతితో నన్ను పట్టుకో అనే పాట. మరి ఈ పాటలన్నీ కూడా ట్రాక్ రికార్డు చేసి మన క్వైర్ డైరెక్టర్ డాక్టర్ పిజేడి కుమార్ గారు పంపిస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. అండ్ ఈ సమయంలో ఈ పాట మనం పాడుకుందాం. నీ చేతితో నన్ను పట్టుకో అనే పాట.
ఈరోజు 17వ వార్షిక వేడుకలు మనం చేసుకుంటున్నాము. నేటి వాక్య ధ్యానము, వాక్య పాఠము అపోస్తల కార్యము 2వ అధ్యాయము చదువుకొని మనం దేవుని వాక్యంలోని ప్రవేశిద్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 37 నుండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకు అందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చుచు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుడు ఈ వాక్యమును మన ఆత్మల నిమిత్తమై, ఆత్మల మేలు నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువా, నీ వాక్యం కొరకే వందనాలు. నా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీకు అంగీకారంగా ఉండులాగున ఈ వాక్యాన్ని ఆశీర్వదించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నేను పోస్టర్లో ఒక మాట పెట్టాను. మోడల్ చర్చ్, ఆదర్శ సంఘం అనే ఒక అంశం మీద మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఈ రోజుల్లో మరి ముందుగా మనకి మెగా అనే పదం, మెగాస్టార్ చిరంజీవి అని మెగా అనే పదం మరి ఆ రోజుల్లో కొన్నిసార్లు కొందరికి పరిచయం అయింది. అంటే మెగా అనే పదము డిక్షనరీలో ఉన్నా కూడా దానికి ప్రాముఖ్యత మెగా అనే, మెగాస్టార్, మెగా మూవీ, మెగా వెంచర్ అంటూ ఈ మెగా అనే పదం వాడుతున్నారు. ఇది ఇప్పుడు చర్చిల్లో కూడా వచ్చేసింది. మెగా చర్చ్ అంటారు, మెగా పాస్టర్, మెగా చర్చ్ పాస్టర్ అంటున్నారు, మెగా కాంగ్రిగేషన్ అంటున్నారు. ఇలా సంఘాల గురించి రకరకాల నిర్వచనాలు కొత్తగా వస్తున్నాయి. మరి కొందరు పాస్టర్ని ఎలా పరిచయం చేస్తారంటే, పలానా పాస్టర్ గారు 20,000 మెంబర్స్ పాస్టర్ అంటారు. అంటే 20,000 సభ్యులు కలిగిన చర్చికి పాస్టర్ అంటూ మెగా పాస్టర్ అంటారు. వీళ్ళది పెద్ద చర్చ్ అండి, చాలా మెగా చర్చ్, సూపర్ స్ట్రక్చర్ కట్టారు అంటూ ఇలా సంఘం గురించి రకరకాలుగా చెప్పబడ్డాయి. సంఘం గురించి రకరకాలుగా చెప్పబడ్డాయి. అది మనందరికీ మనకు తెలిసిన విషయాలే. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే కాబట్టి దీన్ని మనము అంతగా పట్టించుకోకూడదు. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల క్రితము ఒక మాట చెప్పేవాడిని. ఏంటంటే గురుజాడ కవి ఒక మాట వాడతాడు. నేను లాస్ట్ ఇయర్ కూడా 16వ వార్షికోత్సవంలో కూడా ఈ మాట వాడాను. అదేంటంటే, మరి సంఘం అంటే బిల్డింగు కాదోయ్, సంఘం అంటే నువ్వు నేనోయ్ అని అర్థం. అంటే సంఘం అంటే బిల్డింగు కాదోయ్, సంఘం అంటే విశ్వాసులోయ్, అంటే దేవుని బిడ్డలు అన్నది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఈ దినాల్లో మనకు బాగానే అర్థమైపోయింది. అన్ని చర్చిల వాళ్ళకి ఒకటి అర్థమైపోయిందంటే, ఆ చర్చి చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే అది ఒక బిల్డింగ్ వరకే. అంటే అసలైన సంఘం అంటే నువ్వు నేను అన్నది తెలిసిపోయింది. కాబట్టి మనమందరం ఈరోజు ఒక సంఘంగా కూడుకుంటున్నామంటే మరి మనం ఉన్న స్థలాల్లో కూడుకొని ఆరాధన చేసుకుంటున్నాం. నేను పోయిన సంవత్సరం కూడా వార్షికోత్సవంలో ప్రశ్న అడిగాను. ఏంటంటే, ఆదివారం మనం ఆరాధన చేసుకుంటున్నాము, అయితే వేర్ ఈజ్ ద చర్చ్ ఫ్రమ్ మండే టు సాటర్డే? సోమవారం నుండి శనివారం వరకు సంఘము ఎక్కడ పోయింది? ఆ సంఘం అక్కడే ఉంటుందండి, రాక్టౌన్ కాలనీలో పలానా అడ్రస్లో ఉంటుంది. అది వాళ్ళది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ అడ్రస్. అది పలానా లొకేషన్ అనే మాటకే వస్తుంది. అంటే సంఘము సోమవారం నుండి శనివారం వరకు ఎక్కడుంది అన్నది మనం తెలుసుకుంటే, ఇప్పుడు మనమున్న స్థలమే, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వింటున్నారో మీరే యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్.
అంటే మీరే సంఘం అన్నమాట. సంఘము అసలు పని, సంఘం యొక్క అసలైన పరిచర్య సోమవారం నుండి శనివారం వరకే. ఆదివారం ఏంటంటే అది మనకు మనమే పరిచర్య చేసుకుంటాం, మనము ప్రోత్సహించుకుంటాం, సహవాసం కలిగి ఉంటాం, ఆరాధన చేసుకుంటాం, వాక్యం వింటాం, కానుకలు ఇస్తాము, హలో ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకుంటాం, ఆ తర్వాత వెళ్ళిపోతాం. కానీ మన యొక్క క్రైస్తవ్యము అక్కడితో ఆగిపోదు. మన క్రైస్తవ్యము యాక్చువల్లీ అక్కడి నుంచే మొదలవ్వాలి. అసలు సోమవారం నుండి శనివారం వరకు, ఆదివారం వచ్చి మనం మళ్ళీ రీఛార్జ్ చేసుకొని వెళ్తాం. ఆ రీఛార్జింగ్ పవర్తో మళ్ళీ వారమంతా కూడా మనం ప్రభు కోసం జీవించడానికి వీలవుతుంది. అయితే సంఘాలు రకరకాలుగా పెరుగుతాయి. A church grows in different ways for different reasons that we can know. A church can grow for various reasons. For example, కొన్ని చర్చెస్ మీకు లీడర్షిప్ అంటే, నేను అందుకే షిప్ అనే పదం వాడాను ఒకసారి. షిప్, కొన్ని షిప్పింగ్ క్రిస్టియన్స్ అంటారు. అంటే కొన్ని చర్చెస్ లీడర్షిప్ వల్ల వెళ్తారు. అరే ఆ లీడర్స్ బాగున్నారండి, ఐ వాంట్ టు అటెండ్ దేర్. అంటే లీడర్ అంటే ఇంక్లూడింగ్ పాస్టర్ మంచి లీడర్ కాబట్టి నేను ఆ లీడర్షిప్ను బట్టి నేను అక్కడికి వెళ్తానంటాడు. కొందరేమో మెంబర్షిప్ కోసం చర్చికి వస్తారు. ఒక చర్చి ఎందుకు అభివృద్ధి చెందుతుంది అంటే మెంబర్షిప్ ద్వారా. కొందరికి మెంబర్షిప్ కావాలి, మళ్ళీ అది కూడా చాలా కారణాలు ఉంటాయి, అది మనం ఇప్పుడు చెప్పుకునే అవసరం లేదు. కొన్ని చర్చిలు ఎందుకు అభివృద్ధి చెందుతాయంటే అక్కడ వర్షిప్ బాగుంటుంది. అంటే మంచి పాడతారండి, భలే మ్యూజిక్ అండి, ఇంకా ఏమేమో ఉంటుంది, రంగురంగులు వస్తాయండి, పొగలు పెడతారండి అంటూ ఇలా కొన్ని చర్చెస్లో, నేను కూడా ఒక చర్చ్ అటెండ్ అయ్యాను జూబ్లీ హిల్స్లో. రంగురంగులు వస్తాయి, పొగలు పెడతారు, ఒక ఆరాధన ఒకలాంటి ఒక పరిస్థితి, ఒక సిచ్యువేషన్ వారు ఏర్పాటు చేస్తారనమాట. సో కొందరికి వర్షిప్ వల్ల ఈ రోజుల్లో చాలా చర్చెస్ ఈ ప్రమాదంలో ఉన్నాయన్నమాట. ఎందుకంటే వర్షిప్ అనేది ఉంది, లేదని కాదు. నేను పాడతాను, మ్యూజిక్ వాయిస్తాను కాబట్టి వర్షిప్ అనేది ఉంది, లేదని కాదు. కానీ ఏ చర్చ్ షుడ్ నాట్ గ్రో బికాస్ ఆఫ్ ద వర్షిప్. అదేంటో నేను తర్వాత చెప్తాను మీకు. మరి కొన్ని చర్చెస్ ఏంటంటే స్కాలర్షిప్, ఆ చర్చలు జాయిన్ అయితే పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తారు కాబట్టి కొంతమంది ఆ షిప్. ఇక కొందరేమో కోర్టుషిప్ అంటే లవ్ అఫేర్ అనమాట. పలానా అబ్బాయి ఆ చర్చికి ఎందుకు వెళ్తాడంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ ఆ చర్చిలో ఉంది కాబట్టి కోర్టుషిప్ ద్వారా ఆ చర్చిలో ఈడిపోయి జాయిన్ అవుతాడు. లేదా అటో ఇటో మొత్తానికి ఈ లవ్ అఫేర్స్ వల్ల కూడా కొన్ని చర్చెస్లో వీళ్ళు చేరిపోవటం అనేది ఉంటుంది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ సంఘము యొక్క అభివృద్ధి అనే మాట చూస్తే సమ్ చర్చెస్ గ్రో ఫర్ వేరియస్ రీజన్స్ అనే మాట. ఇకపోతే మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మరి నిజమైన చర్చ్ ఏంటండి, అసలైన చర్చ్ ఏంటి, ఒక ఆదర్శమైన చర్చ్ అంటే ఎక్కడ, వేర్ షుడ్ ఐ గో? ఒక ఆయన ఇలా అడిగాడంట, ప్లీజ్ షో మీ ఏ గుడ్ చర్చ్, ఏ పర్ఫెక్ట్ చర్చ్ అని ఒక పాస్టర్ని అడిగాడంట. పాస్టర్ గారు, ఒక మంచి పర్ఫెక్ట్ చర్చ్ ఎక్కడనంటే నాకు చూపించండి, నేను అక్కడ జాయిన్ అవుతాను. ఎందుకంటే నేను వెళ్ళిన చర్చిల్లో అన్నీ కూడా పర్ఫెక్షన్ లేదు, ఎక్కడో ఒక దగ్గర ఏదో గొడవ ఏదో ఒకటి ఉందండి. అందుకే నేను ఒక మంచి పర్ఫెక్ట్ చర్చ్ చూపిస్తే నేను అక్కడ వెళ్ళి జాయిన్ అవుతానంటే, పర్ఫెక్ట్ చర్చి ఉన్నా నువ్వు మాత్రం వెళ్ళి జాయిన్ అవ్వద్దు. నువ్వు జాయిన్ అయ్యావు అనుకో, అది మళ్ళీ ఇంకా పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే నీలాంటి వాళ్ళు అక్కడ చేరి ఆ ఉన్న పర్ఫెక్ట్ చర్చిని కూడా పాడు చేసే వాళ్ళు ఉంటారు అని చెప్పి, అంటే దట్ ఈస్ సంథింగ్ టు థింక్ అబౌట్. అంటే పర్ఫెక్ట్ చర్చ్ అనే మాట, చర్చిని పర్ఫెక్ట్ చేసేది చర్చిలో ఉన్న మెంబర్స్ పర్ఫెక్షన్లోకి వెళ్తూ ఉంటేనే చర్చ్ పర్ఫెక్ట్ చర్చ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో పర్ఫెక్ట్ చర్చ్ అంటే ఏ డినామినేషన్? ముందేమో మనకి సంఘ చరిత్ర చదివినప్పుడు మరి రోమన్ క్యాథలిక్స్ సిస్టమ్ బాగలేదని మార్టిన్ లూథర్ వచ్చాడు. మార్టిన్ లూథర్ వచ్చి మరి ఆయన ఒక డినామినేషన్ స్టార్ట్ చేశాడు. అంటే ఆయన పేరట లూథరన్ చర్చ్ అని స్టార్ట్ చేశారు. ఈ లూథరన్ చర్చ్ మాకేం బాగలేదంటూ మళ్ళీ అక్కడి నుంచి బ్యాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్స్, ఇలా రకరకాల రిఫార్మ్డ్ చర్చ్ అంటూ ఇలా రకరకాల చర్చిలు, మెథడిస్టులు వీళ్ళు రావడం మొదలుపెట్టారు. వీళ్ళు బాగలేదని ఇంకొకరు రావడం, వీళ్ళిద్దరు బాగలేరని మూడో ఆయన రావడం, ఈ ముగ్గురు బాగలేరని నాలుగో వ్యక్తి రావడం, ఇలాగా ఇప్పుడు బోల్డ్ అన్ని డినామినేషన్లు, బోల్డ్ అన్ని చర్చిలు, ఒక్కొక్కరి పేర్లు వింటుంటే చాలా విచిత్రంగా ఉంటాయి. నేను ఒక బుక్ చూశాను, అది ఏంటంటే అమెరికాలోనే 5,000 కన్నా పైన డినామినేషన్లు ఉన్నాయట అమెరికాలోనే.
ఇవన్నీ కూడా కొన్ని దేశాలకి ఇవి ఎగుమతి అవుతూ ఉంటాయి, ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. మరి మన దేశంలో కూడా కొంతమంది పాస్టర్లు ఇలాంటి డినామినేషన్లు డబ్బులు వస్తాయని డాలర్స్ కోసం అలాంటి డినామినేషన్ని ఇండియాకి తీసుకొస్తారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇక ఇలా సంఘాలు ఏది పర్ఫెక్ట్ కాదు అంటే మరి ఒక వచనం మీకు చూపిస్తాను. 1 కొరింథీయులు 1వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ 1వ అధ్యాయంలో పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక మాట రాస్తున్నాడు. చూడండి ఏం రాశాడంటే 1 కొరింథీ 1వ అధ్యాయము, కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని అనే మాట అంటున్నాడు. టు ఆల్ ద సెయింట్స్ ఇన్ కొరింత్ అంటున్నాడు. సంఘములో మరి కొరింథులో ఉన్న పరిశుద్ధులుగా పిలువబడిన వారు, పరిశుద్ధులుగా చేయబడిన వారు. పరిశుద్ధులుగా పిలువబడ్డారంటే పరిశుద్ధులుగా చేయబడితేనే కదా పరిశుద్ధులుగా పిలువబడ్డారు. పరిశుద్ధులు అయ్యాక పరిశుద్ధులుగా ఉండమని దేవుడు పిలిచాడు. కాబట్టి కొరింథులో ఉన్న సంఘమా, కొరింథులో ఉన్న విశ్వాసులారా, పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడిన వారులారా, దేవుని కృప మీకు అందరికీ ఉండునుగాక అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇంత మంచి సంఘస్థులు కొరింథులో ఉన్నవారు అని చెప్పి 10వ వచనానికి వచ్చేలోగా 11వ వచనంలో ఏమంటున్నాడంటే, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి తెలియవచ్చెను అన్నాడు. ఇప్పుడే ఏమన్నాడు? కొరింథులో ఉన్న సంఘస్థులారా, ఓ సెయింట్స్ ఇన్ కొరింత్ అన్నాడు. కొరింథులో ఉన్న సంఘస్థులారా, ఓ పరిశుద్ధులారా అన్నాడు. మళ్ళీ కొన్ని వచనాల తర్వాత మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి నాకు తెలుసుకుంది అన్నాడు. ఎవరిలో ఉంది కలహము? పరిశుద్ధులలో కలహం ఉందంట. పరిశుద్ధులుగా ఉండమని పిలువబడిన వారు మరి ఎందుకు ఇలాగయ్యారు అంటే మనం తర్వాత ఎప్పుడన్నా కొరింథీ పత్రిక గురించి ఆలోచించినప్పుడు చూద్దాం. అంటే ఆదిమ సంఘం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒక ఆదర్శ సంఘం, ఏ మోడల్ చర్చ్. మనము సంవత్సరం వేడుకలు చేసుకుంటూ పోతే నెక్స్ట్ ఇయర్ కల్లా మనం ఒక మోడల్ సంఘంగా మన గురించి మాట్లాడుకోకపోతే ఇది ఒక పండుగలాగానే అయిపోద్ది, ఇది వేడుకల్లాగానే అయిపోద్ది. ఒక చరిత్ర ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాము అంతవరకే. కానీ మనము చాలా ముందుకెళ్ళాలి. మీరు బహుశా కొంతమంది ఆశ్చర్యపడి ఉంటారు, ఏంటి ఇది ఈ బ్యాక్గ్రౌండ్ ఇంతవరకు మన చర్చి ఆల్టర్ బ్యాక్గ్రౌండ్ ఉండేది కదా, మరి ఇప్పుడు ప్రపంచ మ్యాప్ ఎందుకు పెట్టారు అంటే, మీరు అక్కడ చూస్తే కింద అక్కడ మన చర్చ్ పిక్చర్ కూడా పెట్టాను కింద. అయితే ఇక్కడంతా కూడా మీరు చూసేదంతా ప్రపంచ మ్యాప్ ఇక్కడ పెట్టాను. ఎందుకు పెట్టానంటే మనము ప్రతి సంవత్సరము మన 4 గోడల మధ్యలో ఉండటానికి వీల్లేదు. వీఆర్ సపోజ్ టు గో అవుట్. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఏంటంటే మీరు కనులెత్తి చూడమన్నాడే కానీ మీరు ఇక్కడిక్కడే చూసుకోవద్దని చెప్పలే. యూ హ్యావ్ టు లిఫ్ట్ అప్ యువర్ ఐస్. ఎందుకు అంటే మీరు చూస్తున్నారు కదా, పొలములు తెల్లబారిపోయాయి, ప్రజలు నశించిపోతున్నారు. ఈ కోవిడ్ దినాల్లో మనము చూస్తే మరి 4,000 మంది కనీసం ప్రతిరోజు చనిపోతున్న రోజుల్లోకి మనం వచ్చాం. కాబట్టి ఈ సందర్భంలో నేను అందుకే సంఘానికి ఒక సవాలు పెట్టాను, ఏంటంటే వీ హ్యావ్ టు సీ బియాండ్ అవర్ 4 walls. ఈ కోవిడ్ దినాల్లో ఎలా చూస్తారు పాస్టర్ గారు అని అంటే, చూడటానికే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనము వద్దనుకున్నా కూడా మనల్ని వీఆర్ ఫోర్స్ టు సీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మనకు వచ్చే పోస్టులు, వాట్సాప్లు ఇవన్నీ చూస్తుంటే మనము కనులెత్తి చూడండి రా బాబు, కనులెత్తి చూడండి ఓ సంగమా. మరి పరిస్థితులు విషమిస్తున్నాయి, ప్రజలు చచ్చిపోతున్నారు. చనిపోయే 4,000 మందిలో ఎన్ని వందల మంది నిత్య నరకానికి కొట్టుకుపోతున్నారు ఒకసారి ఆలోచించండి అని అంటున్నాడు. కాబట్టి నేను అందుకే సంఘానికి ఒక సవాలు పెడుతున్నాను ఈరోజు. వీ కెన్ సీ ద ఆల్టర్ బ్యాక్ డ్రాప్, ఇవన్నీ చూసుకోవచ్చు, బాగానే ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు సీ బియాండ్ దట్. అందుకే నేను ఈ మ్యాప్ పెట్టాను. ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు సీ, అండ్ వీఆర్ సీయింగ్ ఆల్రెడీ కదా. ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నా మనకందరికీ తెలుసు. అందుకే ఈరోజు ఈ వార్షికోత్సవం
మన జీవితాలు ఒకసారి మనం రీడెడికేట్ చేసుకోవటం, ఒక సంఘంగా, ఒక కుటుంబంగా, వ్యక్తులంగా, నాయకులంగా, పాస్టర్గా చేసుకోవటం చాలా అవసరం. అయితే ఆదర్శ సంఘం అనే మాటకు వస్తే, వేర్ ఈస్ ద మోడల్ చర్చ్? వేర్ డూ యూ గెట్ ద మోడల్ చర్చ్? మోడల్ చర్చ్ అనే మాటకు వస్తే, మరి మోడల్ చర్చ్, ఆదర్శ సంఘం అన్నది మనకు మళ్ళీ ఆరిజిన్స్కి వెళ్ళాలి. అంటే ఆది కాండం కాదు, అపోస్తల కార్యం. ఆది కాండం, అపోస్తల కార్యం. ఇప్పుడు అపోస్తల కార్యానికి వెళ్తే మనకి ఆరిజిన్స్ అంటే ఒక సంఘము, ఒక ఆదర్శ సంఘము యొక్క లక్షణాలు ఏంటి అన్నది మనము ఈరోజు మనం చదువుకున్న పాఠ్యభాగంలో మనం చూస్తాం. నేను పనిచేసిన ఒక సంస్థలో మాకు ఒక మోటో ఉండేది, ఒక మిషన్ స్టేట్మెంట్ ఏంటంటే, we will train people and the churches so that the church becomes like the early church and the believers become like the early Christians. అది గోల్ అన్నమాట. అంటే మన సంఘము ఆదిమ సంఘములాగా అయిపోవాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆదిమ క్రైస్తవులు ఎలాగ ఉన్నారో అలాగ అయిపోవాలి. Our church will become like the church, the early church, and we become like the believers of the early church. Let that be our motto. లేకపోతే మనము సంవత్సరాలు చేసుకుంటాం, మళ్ళీ సిల్వర్ జూబ్లీ వస్తుంది, అన్నీ వస్తాయి, కానీ మనలో మార్పు అనేది, మనలో ఎదుగుదల అనేది, మెచ్యూరిటీ అనేది రాకపోతే దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు నేను మరి ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. చర్చ్ అనే పదం ఎక్లీషియా అంటారు. కాలియో ఎక్ కాలియో అంటే, కాలియో అంటే పిలుపు, ఎక్ అంటే బయటికి పిలువబడిన సంఘం. బయటికి పిలువబడిన సంఘం మనమే చూసుకొని మనము ముగ్ధులమైపోయి వెరీ నైస్ పీపుల్ జస్ట్ ప్రైజ్ దట్ బిల్డింగ్. మన బిల్డింగ్ చాలా మంది మెచ్చుకుంటారు, మన దేవుడు మనల్ని చాలా ప్రామినెంట్ ప్లేస్లో పెట్టాడు. కానీ ఎందుకు పెట్టాడంటే, మనం అందరికీ కనపడటం కాదు, మనకు కూడా అందరు కనపడాలి. డిడ్ యు గెట్ ద పాయింట్? మన చర్చి అందరికీ కనపడుతుంది కరెక్టే, కానీ మనకు అందరూ కనపడుతున్నారా? లోకం కనపడుతుందా? నశించిపోయే ఆత్మలు కనపడుతున్నాయా? దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఫర్ అస్ దిస్ మార్నింగ్. ఆన్ దిస్ డే ఆఫ్ యానివర్సరీ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు సీ బియాండ్ థింగ్స్, బియాండ్ అండ్ బియాండ్ అండ్ బియాండ్. Yeah, people are watching us. People are seeing our structure. But are we seeing people outside? ఈ మ్యాప్ ఒకసారి ఆలోచించండి. ప్రతి వారం ఒక దేశం గురించి ప్రార్థన చేస్తున్నామంటే మీకు అర్థమై ఉంటుంది. మీలో చాలామంది దీంట్లో పార్టిసిపేట్ అవ్వరు, ఎందుకంటే కారణాలు ఏమో, కానీ కనీసం ఆ నోట్స్ అన్న చదవండి. నేను చాలా కష్టపడి చాలా వివరాలు సేకరించి వారం ఒక దేశం గురించి వివరాలు సేకరించడం మామూలు మాట కాదు. ప్రేయర్ పాయింట్స్ సేకరించడం ఇంకా కష్టం. వేరే మిగతా వివరాలు, పొలిటికల్ వివరాలు మనం కలిగి ఉండొచ్చు. ఈరోజు నేను ఈ మోడల్ చర్చ్ అనే మాటకు వస్తే ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఏంటంటే, చర్చ్ ఎవరు కడుతున్నారు? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 16:13లో యేసు ప్రభు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 16:13లో ఏమంటాడంటే, 16:18లో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, I will build my church. And so who builds the church? People will build the building, the structure, but Jesus builds the church. Very important. Human beings, we people build the building. దేవుడు చాలా మహాకృపలో మనకు అలాంటి లొకేషన్లో బిల్డింగ్ అన్నీ జరిగిపోయింది. అది మనం కట్టాం, కానీ మన సంఘాన్ని కట్టాలంటే యేసు ప్రభువే కట్టాలి. అంటే ఆయన చిత్త ప్రకారం మనం ఉండాలి, ఆయన చెప్పినట్టు మనము చేయాలి. దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ అస్. దిస్ మార్నింగ్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ గాడ్ ఈజ్ రెడీ టు బిల్డ్. ఇంతవరకు జరిగింది, ఇక నుండి ఇంకా, అంటే మధ్యలో ఒక కోవిడ్ కాంటెక్స్ట్ వచ్చింది, ఒక కోవిడ్ పరిస్థితి ఒకటి మనకు ఏర్పడింది. అంటే ఆ కోవిడ్ వెళ్ళిపోయాక మళ్ళీ రొటీన్గా కాదు, కోవిడ్ తర్వాత మన పర్స్పెక్టివ్ మారాలి, మన దృష్టి మారాలి, మన యొక్క దర్శనం మారాలి, మన యొక్క ప్రాధాన్యతలు మారాలి, మన విలువలు మారాలి, మన పనికి మాలినవి ఏమైనా ఉంటే అది పోవాలి. సో అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఒక ఆదర్శ సంఘం అంటే ఏమిటి అనే మాటకు వస్తే,
3 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. లెట్ మీ రిమైండ్ యూ, వీ బిల్డ్ ద బిల్డింగ్ బట్ క్రైస్ట్ విల్ బిల్డ్ ద చర్చ్. అండ్ సో లెట్ us allow him to build. That means we have to allow him to hold our hands and build our church. ఏమనుకుంటున్నారు? వచ్చే సంవత్సరం కల్లా ఏం జరుగుతుంది? వచ్చే సంవత్సరం కల్లా ఏమిటి? మన సంఘానికి నూతన ఆత్మలు, మన సంఘానికి మరి ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది కనపడటం చాలా అవసరం, చాలా చాలా అవసరం. ఓకే, సో సంఘము, ఆదర్శ సంఘం ఎలా ఉండాలి? మనకు మోడల్ ఏంటంటే ఆదిమ సంఘమే మన ఆదర్శ సంఘం. యెరూషలేములో ఉన్న సంఘము కానీ, అంత్యోక్యలో ఉన్న సంఘము కానీ, అందుకే అపోస్తల కార్యము 1-2 అధ్యాయాల్లో మీరు చూడటం, ఆ తర్వాత అపోస్తల కార్యం అంతా కూడా మీరు చూస్తే మరి 13వ అధ్యాయంలో అంత్యోక్య సంఘము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నేను ఒక 3 విషయాలు గమనించాను. నేను ద ప్రిన్సిపల్స్ ఆఫ్ చర్చ్ గ్రోత్ అని ఒక ఆర్టికల్ రాశాను. 30 సూత్రాలు, సంఘ అభివృద్ధికి, సంఘ క్షేమాభివృద్ధికి 30 సూత్రాలని ఒక ఆర్టికల్ రాసి నేను టీచింగ్ చేస్తాను. అయితే దాంట్లో నుండి కొన్ని నేను సేకరించి ఆదర్శ సంఘం అనే మాటకు వస్తే 3 విషయాలు ఈ సంఘంలో నేను గమనించాను. దానిని నేను www అని పెట్టాను. మీలో కొంతమంది ఆశ్చర్యపోయి ఉంటారు, ఏంటి పాస్టర్ గారు www.church.com కాదు, అంటే ఇలాంటి చర్చికి మనం రావాలి, లేక ఇలాంటి చర్చిగా మన చర్చిని చేసుకోవాలి. చేసినప్పుడు ప్రజలు వస్తారు. ఏమిటి 3W? ఈ www అన్నది 3 ఏమిటో మనం చూద్దాం. మొట్టమొదటిగా మరి ఆదిమ సంఘము లేక ఆదర్శ సంఘములో మొట్టమొదటిగా రక్షించబడిన వారు ఉండాలి. రక్షణ అనుభవం అనేది వాష్డ్ పీపుల్. ఫస్ట్ W ఏంటంటే వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఇంకో సింపుల్ భాషలో చెప్పాలంటే రక్షించబడిన వారు అనే మాట. మీరు కానీ గమనిస్తే ఆదిమ సంఘము విశ్వాసులు దానిలో ఉండేవారు, విశ్వాసులనే ఆదిమ సంఘం అనేవారు. ఇప్పుడు సంఘములో విశ్వాసులు కూడా ఉన్నారు. ఇంగ్లీష్లో ఎట్లా అంటే ది ఎర్లీ చర్చ్ కన్సిస్టెడ్ ఆఫ్ బిలీవర్స్, ఆల్ బిలీవర్స్. ది ఎర్లీ చర్చ్ కన్సిస్టెడ్ ఆఫ్ బిలీవర్స్. బిలీవర్స్ మేడ్ ద చర్చ్. టుడే ద చర్చ్ contains some believers. ఈ రోజుల్లో సంఘములో విశ్వాసులు కొందరు ఉన్నారు. ఆ రోజుల్లో సంఘం అంటేనే విశ్వాసులు, విశ్వాసులు అంటేనే సంఘం, సంఘం అంటేనే విశ్వాసులు అన్నమాట. అంటే 100 out of 100 అనే మాట. దాట్ ఈస్ ద మోడల్. అంటే సంఘానికి వస్తారు, రక్షణ అనుభవం లేని వారు వస్తారు, నామకార్థ క్రైస్తవులు వస్తూ పోతూ ఉంటారు. కానీ వీళ్ళందరూ రక్షణ పొందాలి. వీరు కడుగబడిన జీవితాలుగా ఉండాలి. వాష్డ్ లైఫ్. మీరు ఇక్కడ చూస్తే రక్షణ అనుభవం అనే మాటకు వస్తే రక్షణ, మారు మనసు పొందాలి. అది వెరీ ఇంపార్టెంట్. మారు మనసు పొందిన వాళ్ళు కావాలి సంఘాల్లో. నామకార్థ క్రైస్తవులు వద్దు. అంతేకాకుండా మారు మనసు పొందినా కూడా మరి శిష్యులుగా ఉండేవాళ్ళు కావాలి. ఒట్టిగా మారు మనసు పొంది శిష్యులుగా ఉండకపోతే కూడా అది మంచిది కాదు సంఘానికి. సో ఇక్కడ మీరు చూస్తే వీరు రక్షణ ఎందుకు పొందారు? రక్షణ పొందడానికి వీరు ఏమి విన్నారంటే దే హర్డ్ ఏ కంప్లీట్ గాస్పుల్. నేను ఫుల్ గాస్పుల్ అంటాం లేదు, ఫుల్ గాస్పుల్ అనే ఒక చర్చ్ ఉంది. దే హర్డ్ ఏ కంప్లీట్ గాస్పుల్. ఒకసారి చూస్తారా పేతురు గారు చెప్పిన వాక్యము? మీరు పేతురు గారి ప్రసంగం అంటే 2వ అధ్యాయంలో మరి వారు పరిశుద్ధాత్మచే నింపబడినప్పుడు మరి 14వ వచనం 2:14లో మీరు చూస్తే, అయితే పేతురు ఆ పదనొకను కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను 14వ వచనం నుండి మీరు 36వ వచనం వరకు చూస్తే అక్కడ పేతురు ప్రకటించిన సువార్తలో ఏముంటుందో మనం తెలుసుకోవాలి. ద కంటెంట్స్ ఆఫ్ ద గాస్పుల్ విల్ డిసైడ్ ది అథెంటికేషన్ ఆర్ ది జెన్యున్నెస్ ఆఫ్ ద సాల్వేషన్. మనము ప్రకటించే సువార్తలో ఎంత నాణ్యత ఉంటుందో, అది సంపూర్ణత ఉంటుందో, మారు మనసు పొందిన వ్యక్తి యొక్క మారు మనసు కూడా దాని నాణ్యత అలా ఉంటుంది. The purity of the gospel will decide the genuinity of the salvation of the person. If the gospel is not pure,
ద సాల్వేషన్ ఈజ్ నాట్ జెన్యున్. వాళ్ళు ఏదో రక్షణ పొందామనే భ్రమలోనే ఉంటారు. అయితే పేతురు ఏమేమి ప్రకటించాడు? మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధాత్మచే నింపబడినవాడు, పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడిన వాక్యం చెప్పాడే కానీ నా ముందు ఇప్పుడు ఈరోజు 3,000 మంది సభల్లోకి వస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్పేస్తానులే అని కాదు. హీ వాజ్ నాట్ రెడీ. పేతురుకి ఆ రోజు 3,000 మంది ముందు నిలబడి వాక్యం చెప్పాలని తెలియదు ఆయనకి. హీ డి నాట్ నో దాట్, హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ఆవరించి ఉన్నాడు గనుక ఆ సమయంలో ఏమి చెప్పవలెనో ఆయన ప్రేరేపించి చెప్పినట్టుగా మనం చూస్తాం. సో గాస్పుల్ షుడ్ బి ప్రీచ్డ్ బికాస్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ ప్రీచ్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రెండవది ఆయన దేవుని వచనాలు, లేఖనములు చెప్పాడు. 16వ వచనంలో యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి అంటే హీ డిడ్ నాట్ ఇగ్నోర్ ద ఓల్డ్ టెస్టమెంట్, హీ డిడ్ నాట్ ఇగ్నోర్ ది ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీస్. సువార్తలో ఇలాంటివి కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, అది మనం చెప్పాలి. ఇంకో మాట ఏంటంటే రక్షణ పొందాలి అని అన్నాడు. రక్షణ పొందాలి అనే మాట ఈయన వాడినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అప్పుడు మీరు మేమేమి చేయాలి అని అడిగినప్పుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు అనే మాట వచ్చింది. మారు మనసు పొంది, మారు మనసు గురించి మాట్లాడాడు అనమాట. ప్రాస్పెరిటీ గాస్పుల్ ఏం మాట్లాడలేదు, మారు మనసు గురించి చెప్పాడు. మీరు మారు మనసు పొందాలి, యూ మస్ట్ రిపెంట్ అంటూ పాపం గురించి చాలా గట్టిగా మాట్లాడాడు. సువార్త ప్రకటన అనే మాటకు వస్తే ఈ రోజుల్లో అయ్యో ఎవరిని షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి, ఎవరిని బాధపరచకూడదండి, పాపం గురించి మాట్లాడకూడదు, పాపంగా అనకూడదు, పాపం అనే పదం వాడకూడదు, అదేదో పొరపాటు అనాలి, మిస్టేక్ అని చెప్పాలి. నో, నథింగ్ డూయింగ్. ఇక్కడ పౌలు పేతురు చాలా గట్టిగా మాట్లాడాడు. అంతేకాకుండా ఇక్కడ యేసుక్రీస్తు నజరేయుడైన యేసు అంటే యేసుక్రీస్తు మానవత్వం, మరి యేసుక్రీస్తు యొక్క దైవత్వం, క్రీస్తు అనే మాట కూడా వాడాడంటే సువార్తలో ఈ రెండు కూడా మనం వాడాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం మాట్లాడాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ చదివితే, మనకు సమయం లేదు కానీ మీరు చదవండి, 14 నుండి 36 వచనాలు చదివితే ఇక్కడ పేతురు మరి ఈ వినిన వారు కడగబడిన వారు అవటానికి కారణం ఏంటంటే ఆయన ప్రకటించిన సువార్త. ఈ సువార్తలో యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పాతిపెట్టబడటం, యేసుక్రీస్తు తిరిగి లేవటం, పునరుద్ధానం, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీ హ్యావ్ టు ప్రీచ్ ఆల్ దిస్. ఈ రోజుల్లో యేసుప్రభు నమ్ముకోండి అంటే ఎందుకు యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలా, యేసుప్రభు ఏం చేశాడు అవన్నీ చెప్పటంలే. యేసుప్రభు చాలా పాపులరు, ఆయన స్వస్థపరుస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, మీకు అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు. No, 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 no. We cannot have washed people when we don't present the complete gospel. సంపూర్ణ సువార్తను మనం ప్రకటించకపోతే మార్మన్స్ పొందిన వాళ్ళు కూడా వాళ్ళు ఎమోషనల్గా ఆవేశంతో మార్మన్స్ పొందినట్టు ఫీల్ అయిపోతారు. కానీ దేర్ సాల్వేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫీలింగ్స్ అండ్ నాట్ ఆన్ ఫెయిత్. అండ్ సో WWW, మొదటి W, వాష్డ్ పీపుల్, కడగబడిన జీవితాలు. కానీ సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు అంటే ఆయన నిర్దోషమైన జీవితం జీవించాడని కూడా ఇక్కడ మనం ప్రకటించాడు అనమాట. అంటే ఆయన కూడా పాప అయితే మన కోసం చనిపోవడం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు. దిస్ మార్నింగ్ అవర్ చర్చ్ షుడ్ బి ఏ వాష్డ్ చర్చ్. ఎవ్రీబడి రక్షణ అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇంకా రక్షణ అనుభవం కలగని వాళ్ళు కూడా ఉన్నారు, వస్తున్నారు. రక్షణ పొందామనే భ్రమలో కూడా కొంతమంది ఉండొచ్చు. మేక్ ష్యూర్ that you are a born again person, you are a washed person. If a church has to be a model church, it begins by the washing of the people who become part of the church, and that washing comes because of the shed blood of Jesus. యేసు క్రీస్తు సిలువలో రక్తం కార్చాడు కాబట్టి ఆ రక్తములో కడగబడిన వాళ్ళే మరి ఆ రోజు ఆ ఆదిమ సంఘములో ఉన్నారనమాట. W, washed people, right? వీళ్ళకి చాలా ఆధిక్యతలు ఉన్నాయి. ఎవరు వీళ్ళు? ఒక మాట చదువుతాను. 1 పేతురు 2వ అధ్యాయం చూడండి. వీళ్ళెవరంటే 1 పేతురు 2:9 చూడండి.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రకటన చేయుటకు. చీకట్లో ఉన్న మనల్ని బయటికి తెచ్చాడు, పాపం ఉన్న మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. దోస్ ఆర్ ద వాస్ట్ పీపుల్. వీరెవరంటే మరి ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. వాస్ట్ పీపుల్ ఆర్ గాడ్స్ వెల్త్. దేవుని యొక్క ఐశ్వర్యం ఏదన్నా అంటే మనమే. దేవునికి ఇవేం అవసరం లేదు, అంతా ఆయన సృష్టించాడు. ద వెల్త్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వాస్ట్ లైఫ్స్ ఆఫ్ పీపుల్. దట్స్ వాట్ ద చర్చ్ ఈజ్ సపోజ్ టు ప్రొడ్యూస్. అండ్ సో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ దట్. ఓకే, డబ్ల్యూ, ఫస్ట్ డబ్ల్యూ. సెకండ్ డబ్ల్యూ ఏంటంటే మరి వారు కేవలము కడగబడిన వాళ్ళే కాదు, దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళుగా కూడా మనం ఇక్కడ చూస్తాం. చూడండి, 40 వాళ్ళందరూ 41 చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీళ్ళందరూ కూడా కడగబడిన గుంపు. The early church started with the washed people, forgiven people, repented people, saved people. ఒక్కడు అన్యుడు లేడు అక్కడ, ఒక్కడు అవిశ్వాసి లేడు. పూర్తిగా 100 out of 100 విశ్వాసులతో స్టార్ట్ అయింది ఆ చర్చ్. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎ మోడల్ చర్చ్. దట్ వీ సీ దట్ ఎవ్రీబడీ యాక్సెప్ట్ జీసస్ యాజ్ ఎ పర్సనల్ సేవియర్. కానుకలు ఇస్తారు, దశభాగాలు ఇస్తారు, గుడికి వస్తారు, వాక్యం చేస్తారు, అన్నీ చేస్తారు. రక్షణ పొందాలి, కడగబడాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెండవది, వారు ఆరాధించారు, కడగబడ్డారు, ఆరాధించారు. సో సెకండ్ డబ్ల్యూ, దే ఆర్ వాష్డ్ పీపుల్. సెకండ్లీ, దే వర్ వర్షిపింగ్ పీపుల్. ఆరాధించే గుంపు అన్నమాట. వాళ్ళు ఆరాధించారు. ఆరాధించడము అనే మాటకు వస్తే ఏమిటి ఆరాధన? చూడండి, ఆరాధించడానికి మొదటి బేసిక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆరాధించే చర్చిగా ఉండాలి అంటే, ఈ రోజుల్లో ఆరాధన చాలా పాటలు ఆరాధన అంటున్నారు, మనం ఆరాధన చేసుకుందామంటారు. ఇవన్నీ ఉన్నాయిలేండి. ఇప్పుడు ఆరాధన అనే ట్రెండ్ వచ్చేసింది. పాటల్లో కూడా ఆరాధన అనే పదం ఎక్కువ వాడుతున్నారు. మరి వర్షిప్ గ్రూప్ అంటారు, వర్షిప్ పాస్టర్ అంటారు, వర్షిప్ టీమ్ అంటారు. ఇలా రకరకాలుగా పేర్లు పెట్టబడ్డాయి. ఏది ఏమైనా వర్షిప్ అనేది ఉంది, వర్షిప్ అనేది లేదని కాదు. అయితే ఇక్కడ ఒక మాట, చాలా సంఘాల్లో నేను చూశాను, వర్షిప్ టీం ఉంటుంది, వర్షిప్ చేసేసుకున్నాక బయటికి వెళ్ళిపోతారు, చాయ్ కాఫీలు తాగడానికి వెళ్తారు, మళ్ళీ చర్చ్ అంతా అయిపోయాక అప్పుడు వచ్చి మళ్ళీ కలుసుకుంటారు. నో, దిస్ ఈజ్ నాట్ పర్ఫార్మెన్స్. ఈ యొక్క సంఘము ఆరాధించే సంఘంగా ఎందుకు ఉందంటే, ద ఫస్ట్ బేసిక్ థింగ్ చూడండి, 42లో వీరు అపోస్తులుల బోధయందు అని మాట ఉంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎ చర్చ్ ఈజ్ ఎ వర్షిపింగ్ చర్చ్ depends on how much you understand the word of God. How strong is your doctrine? ఒక సంఘము ఆరాధించే సంఘంగా, వర్షిప్ సంఘంగా మారాలి అంటే ముందు మన సిద్ధాంతాలు ఎలాగున్నాయి, మన వాక్య అనుభవం ఎలాగుంది, మనం వాక్యంలో ఎంత లోతుగా అనుభవంలోనికి వచ్చాం. కేవలం ఏదో కొన్ని మాటలు తెలుసుకుంటే సరిపోద్దా, కొన్ని మాటలు వింటే సరిపోద్దా, కొన్ని బైబిల్ వచనాలు కంటత పెడితే సరిపోతుందా? మన యొక్క ఆరాధన వాక్యములో నుండి రావాలి, కానీ వాక్యములో నుండి ఆరాధన రావాలా? ఏది చెప్పండి? షుడ్ వర్షిప్ కమ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ షుడ్ వర్డ్ కమ్ డ్యూరింగ్ ద వర్షిప్? కొంతమంది ఆరాధన ఏం చేస్తారు, ఒక వచనం చెప్పేసి దాన్ని కొంచెంసేపు ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆరాధన నడిపిస్తారు. ఆరాధన అన్నది మనకు వాక్యములో నుండి ఆరాధన రావాలి, నాకున్న వాక్య అనుభవాన్ని బట్టి ఆరాధన రావాలి. అంతేగాని ఆరాధన నడిపిస్తా 2-3 అక్కడిక్కడ వచనాలు చెప్పేసి నో, అది కొంతమంది చేస్తుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. వర్షిప్, ఎస్, ఇట్ షుడ్ కమ్ బికాస్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఇప్పుడు వర్షిప్ అంటే దేవుణ్ణి పొగడటం కదా. ఒక వ్యక్తిని పొగడాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి కదా.
ఆయన గురించి తెలుసుకోవాలంటే మరి ఆయన పుస్తకం చదవాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. సో ఈ యొక్క చర్చ్ ఆదిమ సంఘము కడగబడిన సంఘము, ఆరాధించే సంఘం, వాష్డ్ చర్చ్, వర్షిపింగ్ చర్చ్. దేర్ వర్షిప్ వాజ్ బేస్డ్ ఆన్ స్ట్రాంగ్ టీచింగ్. 42లో మీరు చూస్తే అపోస్తలుల బోధయందు అనే మాట. వర్షిప్ ఎందుకు వచ్చింది? ఇంకో మాట మీరు చూస్తే అక్కడ సహవాసం అనే మాట ఉంది. సహవాసం. ఆరాధన అంటే 2 పాటలు పాడి కానుకలు ఇచ్చేసి బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోవటం, మనకి ఇష్టమైన వాళ్ళు కలుసుకొని వెళ్ళిపోవటం. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ మీరు చూస్తే మరి ఫెలోషిప్ అనే సహవాసం, కొయినోనియా అనే పదం వాడబడింది. కొయినోనియా అనే పదం, కొయినోనియా అనే పదానికి అర్థం ఏంటంటే యు కేర్ ఫర్ ఈచ్ అదర్, ఒకరి గురించి ఒకరు పట్టించుకోవటం అన్నది కొయినోనియా. కొయినోనియా అంటున్నారు. ఈ దినాల్లో ఆయన సోను సూద్ని బాగా మెచ్చుకుంటున్నారు, పొగిడేస్తున్నారు. ఆయన వేరే వాళ్ళ గురించి చాలా పట్టించుకున్నాడు, చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాడు, చాలా సేవ చేస్తున్నాడు అంటూ ఆయన గురించి చాలామంది చెప్పుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. సహవాసం అంటే ఇది ఆదిమ సంఘంలో జరిగింది. ఒకరి గురించి ఒకరు పట్టించుకోవటం, ఒకరి అవసరతలు కొరతలు తీర్చుకోవటం అనేది జరిగింది. సో సహవాసం అన్నది ఆరాధన ఎప్పుడు వస్తుంది? ఆరాధన అనేది ఒక ఈవెంట్ కాదు. ఆరాధన అంటే, వర్షిప్ అంటే నేను వేరే విశ్వాసితో ఎలాగా వ్యవహరిస్తున్నానో అది కూడా దేవుణ్ణి ఆరాధించడమే. యువర్ వర్షిప్ ఆల్సో ఈజ్ అండర్స్టూడ్ బై గాడ్ డిపెండింగ్ ఆన్ యువర్ రిలేషన్షిప్ విత్ ఆల్ ద అదర్ బిలీవర్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాకు వేరే వాళ్ళతో మాటలు లేవు, మాట్లాడను, అది ఇది చెప్పేసి ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నానంటే ఆగు ప్లీజ్ వెయిట్. కొయినోనే ఉందా? మంచి సిద్ధాంతం ఉంది, సహవాసం కూడా కావాలి. సహవాసం కూడా కావాలన్నది ఇక్కడ మనం చూస్తాము. మరి ఇంకా అంతేకాదు, మరి చూడండి ఆ మాట, రొట్టె విరుచుట యందును అంటే సహవాసం. దిస్ ఈజ్ అగైన్ ఎ రిమైండర్. బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్ ఈజ్ నథింగ్ బట్, ప్రభు బలలో మనం ఈ దినాల్లో పాల్గొనలేకపోతున్నాము. దాని గురించి ఆలోచించాలి, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది. అయితే ఇక్కడ ఆదిమ సంఘము ఆరాధనలకు ఒకటేంటంటే దే బ్రోక్ ద బ్రెడ్, బల్ల అనేది జరిగింది. బల్ల మనకు 2 విషయాలు జ్ఞాపకం చేస్తుంది. ఏంటంటే ప్రభు యొక్క మరణము, పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తుంది. మరీ ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది చేయనప్పుడల్లా మీరు ఆయన గురించి ప్రచురము చేయుడి అంటారు. ఇట్ టాక్స్ అబౌట్ గాస్పల్ అండ్ మిషన్, అదేనమాట. సో ఇది కూడా ఒక విధమైన ఆరాధన. బల్లలో పాల్గొనటం, బల్ల ద్వారా మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం, బల్లను తీసుకున్నందువల్ల సువార్త ప్రకటన చేయటం అన్నది అది కూడా ఒక ఆరాధనగా ఇక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత ప్రార్థన చేయుట అనే మాట కూడా ఇక్కడ చూస్తాం. ఇంకా మీరు చదివితే వారు ఒకరింటికి వాళ్ళు వెళ్ళినట్టుగా మనం చూస్తాం, ఆరాధన అనే మాట. ఇంకా ఒక మాట చూడండి, అప్పుడు అనే మాట 43లో, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. మన ఆరాధన జీవితము, మన యొక్క కడగబడిన జీవితము, ఆరాధన జీవితము భయం కలిగిస్తుంది. పలానా వ్యక్తి నిజంగా ఆరాధిస్తున్నాడు, పలానా వ్యక్తి నిజంగా కడగబడిన వ్యక్తి, హీఈస్ ఎ ట్రూలీ వాష్డ్ పర్సన్ అండ్ ఈజ్ ట్రూలీ వర్షిపింగ్ పర్సన్. అండ్ వెన్ వీ డూ దాట్, పీపుల్ విల్ బీ స్కేర్డ్. నాట్ ఓన్లీ పీపుల్, దెర్ విల్ బీ ఫియర్ ఇన్ ద చర్చ్. సంఘములో కూడా భయం ఉంటుంది. చూడండి, అది అప్పుడు ప్రతి వానికి భయం కలిగాను. సంఘములో ఉన్న వాళ్ళకి భయం, బయట ఉన్న వాళ్ళకి భయం, అంటే దేవుని భయం. దేవుని భయం అన్నది ఇక్కడ మనం చూస్తాం. సో ఈ యొక్క సంఘము ఆరాధించే సంఘం. ఇట్ వాజ్ ఏ వాష్డ్ చర్చ్, ఇట్ ఈస్ ఏ వర్షిపింగ్ చర్చ్. WW. మూడవ W ఏంటి? ఈ ప్రేమ, ఈ సహవాసం, ఈ ఆరాధన. ఇంక మాటలో చెప్పాలంటే ఆదిమ సంఘంలో ఆరాధన అనే మాటకు వస్తే వారు ఒకరికొకరి అవసరతలు వాళ్ళు తీర్చుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. వారు ఇంతే కాకుండా విశ్వాసులందరూ ఏకముగా కూడి తమకు కలిగినంతయు, మరి ఇది కాక వారు అమ్మి వారు అక్కర కొలది పంచిపెట్టిరి అని మనం ఇక్కడ చూస్తాం. అంటే వీళ్ళన్నీ చేశారు కాబట్టి మనం కూడా ఆస్తులను అమ్మేసుకోవాలి, అది కాదు అర్థం.
ఇక్కడ ఏంటంటే దే ఫెల్ట్ ద నీడ్ ఫర్ ఈచ్ అదర్, హెల్పింగ్ ఈచ్ అదర్, ఎంకరేజింగ్ ఈచ్ అదర్. అది ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ శ్రమలు వచ్చాయి కాబట్టి వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది. వాళ్ళకి ఇప్పుడు మనం లాక్డౌన్ ఎలా అనుభవిస్తున్నామో వాళ్ళకి కూడా రోమా సామ్రాజ్యం లాక్డౌన్ పెట్టేసింది, క్రైస్తవుల్ని కదలకుండా చేసింది. శ్రమలు, ఇబ్బందులు అవి ఇవి చేసినందువల్ల వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నదేదో ఒకటి పంచుకోవటమో షేర్ చేసుకోవటమో ఇవన్నీ జరిగాయి అన్నమాట. దే వర్ కేరింగ్ ఫర్ ఈచ్ అదర్. ఇదంతా కూడా మీరు చూస్తే వారు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారికి అనుదినము చేర్చబడ్డారు. ఇట్ వాస్ ఎ గ్రోయింగ్ చర్చ్, ఎ వర్షిపింగ్ చర్చ్. జెన్యున్ వర్షిపింగ్ చర్చ్ విల్ బి ఎ గ్రోయింగ్ చర్చ్. పీపుల్ విల్ బి యాడెడ్. కొత్త వాళ్ళు వస్తారు. ఇకపోతే 3వ W చెప్పి ముగిస్తాను. ఇది ఇంకా త్వరగా చెప్తాను. 3వది వాష్డ్ చర్చ్, వర్షిపింగ్ చర్చ్ విల్ బికమ్ ఎ విట్నెస్సింగ్ చర్చ్. 3వ W విట్నెస్సింగ్ చర్చ్. కడగబడిన సంఘము, ఆరాధించే సంఘము, సువార్త ప్రకటించే సంఘము. ఇది 3వది. మీరు అక్కడ చూస్తే మరి వారు అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. మీరు 3 అధ్యాయాలు చదివితే మరి వారికి ఆజ్ఞ ఇవ్వబడింది, మీరు నాకు శిష్యులై ఉంటారు, మీరు నాకు సాక్షులై ఉంటారు అని అన్నాడు. అపోస్తలుల కార్యం 1:8లో మీరు చూస్తే మరి ఈ యొక్క మీరు నాకు సాక్షులై ఉందురు అన్నారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని అన్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ యొక్క 17th యానివర్సరీ రోజు నేను ఈ ప్రపంచవ్యాప్తం ఎందుకు పెట్టాను? మన యొక్క చర్చి బ్యాక్గ్రౌండ్ బాగుంది, పెట్టుకోవచ్చు కదా, అది చాలా బ్యూటిఫుల్గా ఉందని మనం చెప్పుకుంటాం, కరెక్టే. కానీ దట్ ఈస్ నాట్. రేపు దేవుడు మనల్ని అడిగేది ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొచ్చావని అడుగుతున్నాం. కాబట్టి ఒక ఆదర్శ సంఘము ఈజ్ ఎ విట్నెస్సింగ్ చర్చ్. ఇట్స్ ఎ విట్నెస్సింగ్ చర్చ్. When you are washed by the blood of Jesus, when you worship God with the spirit and truth, you will not keep quiet. You will talk about Jesus somehow or the other. వీధుల్లో వెళ్ళి ప్రకటన చేసే అవసరం లేదు. మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన యొక్క ఉనికి, మై వెరీ ఎగ్జిస్టెన్స్, మై బీయింగ్, మై యాటిట్యూడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్, దట్స్ వాట్ పీపుల్ వాంట్. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త. ఇక్కడ మీరు నాకు సాక్షులై ఉందరని తెలుగులో సాక్షులు అని ఉంటుంది, కానీ గ్రీకు భాషలో మార్టూస్ అనే పదం వాడబడింది. మార్టూస్ అనే పదంలో నుండి ఇంగ్లీష్ పదము మర్టియర్స్ అంటారు. అంటే హతసాక్షులు అనే పదము మర్టియర్స్ అంటారు కదా, మర్టిడమ్ అనే మాట వాడతారు. అక్కడి నుంచే ఈ యొక్క మార్టూస్ అనే పదంలో నుండే ఆ పదం ఇంగ్లీష్ పదం వచ్చింది. దీని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు మరి ఆ యొక్క అపోస్తలుల కార్యము 1:8లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే మీరు నాకు సాక్షులై ఉందరని తెలుగులో తర్జుమా ఉంది, కానీ నిజంగా మీరు నాకు హతసాక్షులై ఉందరు అనే అర్థం వస్తుంది. హతసాక్షులుగా ఉన్నారు వారు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించారు. ప్రకటించడం గురించి, సువార్త ప్రకటన గురించి మనకు బాగా తెలుసు, నేను దాని గురించి చెప్పనక్కర్లేదు. కానీ ఆదిమ సంఘంలో ఉన్న ఒక చాలా ఇంపార్టెంట్ మూడవది ఏంటంటే www.church. www.church.com. Come to the church where people are washed. Come to the church where people worship genuinely. Come to the church where people witness for Jesus. యేసుక్రీస్తుతో కడగబడిన సంఘం, యేసుక్రీస్తును యథార్థంగా సత్యముతో ఆరాధించే సంఘము. మాటలే కాదు, ఒకరితో ఒకరు సావాసంతో దేవుణ్ణి ఆరాధిస్తాం. We worship God by how we relate to each other. That also is a worship. కలిసి పాట పాడటం కాదు, కలిసి అందరు పాట పాడతారు, కానీ మనము కలిసి మెలిసి ఉండడం, మనం సహవాసం కలిగి ఉండడం, ఒకరిని గురించి ఒకరి క్షేమం కోరుకోవటం, వేరే వారి క్షేమాన్ని కోరుకోవటం, అదనమాట. అది ఆరాధన. అందుకే వాళ్ళ ఆరాధన ఒకటి పాటలే కాదు, క్రియల ద్వారా, వారి యొక్క సహవాసం ద్వారా, ఒకరొకరి బాగోగులు తెలుసుకోవటం ద్వారా, క్షేమం కోరుకోవటం ద్వారా వాళ్ళు ఆరాధించారు. అదే కాకుండా వారు సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం వండర్ఫుల్ కదా. సో www.church.com. ఆదర్శ సంఘం, యెరూషలేం సంఘం,
ఆదర్శ సంఘం, అంత్యోక్య సంఘం, మిషనరీ సెండింగ్ చర్చ్. వాళ్ళు సువార్త ప్రకటించడమే కాదు, అంత్యోక్య సంఘాన్ని చూస్తే వారు పౌలు బర్నబాలను ప్రత్యేకించి పంపించేశారు. మనకు చాలా పని ఉంది. ఈ సంవత్సరం కోవిడ్ తగ్గిపోద్ది ఉంటుంది అది కాదు. ఎక్కడైనా మనకు అవకాశాలు దొరికినప్పుడల్లా మనం ఈ సువార్త ప్రకటించడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. మరొకసారి మనం ప్రభువును స్తుతిస్తున్నాము. ఇక 17వ వార్షికోత్సవాన్ని బట్టి we worship God, we praise God, and we pray that God will make our church a model church. మీకు అందుకే బిగినింగ్లో ఒక మాట అన్నాను. ఏం చెప్పానంటే, Lord, make my church like the early church, and Lord, make me like the early believer, the early church believer. ప్రభువా, నా సంఘాన్ని ఆదిమ సంఘముగా చేయి ప్రభువా, నన్ను ఆదిమ సంఘములో ఉన్న ఆ విశ్వాసుల్లాగా, శిష్యురాలుగా నన్ను చేయి అని అడుగుదాము. అండ్ లెట్ us work towards that. యేసు ప్రభు అందుకే ఒక మాట అన్నాడు, I will build my church, but I will build through you. నేను నా సంఘమును కట్టుతాను, నేను కట్టుతాను, కానీ మిమ్మల్ని ఉపయోగిస్తాను. మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇటుక పెట్టి నేను ఉపయోగిస్తాను. కాబట్టి ఈ ఇటుక సరిగా షేప్లో లేకుంటే కొడతాను, అక్కడక్కడ షేప్ తీసుకొచ్చి సరిగ్గా సెట్ అయ్యేటట్టు చేస్తాను. సో లెట్ us yield to God. ప్రభువుకు సమర్పించుకొని, ప్రభువా నా సంఘాన్ని కట్టండి. వచ్చే మళ్ళీ నెక్స్ట్ వార్షికోత్సవం మనం చేసుకున్నప్పుడు ఏమీ జరగలేదు అనకుండా, లేకుంటే పెద్దగా అనకుండా, let us praise God. Next year when we celebrate the anniversary, we should see so many things happening, and God will do it. He will do it. ఎందుకంటే I will build my church. ప్రభా, ఇది నీ చర్చ్, బిల్డింగ్ మేము కట్టాం, సంఘాన్ని మీరు కట్టండి అని ప్రభువుని అడిగితే సహాయం చేస్తాను. ప్రార్థన చేసుకుందామా? ప్రభా, ఈ వాక్యం కొరకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్నాము, విధేయులం అవటానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ముగింపు ప్రార్థన ఆశీర్వాదానికి ముందు మరొకసారి ఈ యొక్క వార్షికోత్సవాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాము. వారం కార్యక్రమాలు. మంగళవారం కీర్తనల మీద బైబిల్ స్టడీ ఉంటుంది. 23వ కీర్తన ఈ వారం చేయబోతున్నాము. ఇది మనకు బాగా పరిచయమైన కీర్తన. దాన్ని దేవుడు మనల్ని ఏ కోణంలో నడిపిస్తాడో చూద్దాము. గురువారం ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ ద వరల్డ్. ఈసారి మనము వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ హంగేరీ అనే దేశం కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం. ఇది గురువారం ఉదయం 10 గంటలకు ఉంటుంది. ఆ తర్వాత శుక్రవారం బైబిల్ స్టడీ. పోయిన శుక్రవారం మనం బైబిల్ స్టడీ చేసుకోలేకపోయాము పవర్ కట్ వల్ల. అది పోస్ట్పోన్ చేసి ఈ వారానికి, అంటే ఈ శుక్రవారం బైబిల్ స్టడీ ఉంటుంది. ఇది యాక్చువల్లీ హెబ్రీ పత్రికలో ముగింపు వారం. ఇంకా తర్వాత యాకోబు పత్రిక, నెక్స్ట్ పత్రిక మనం చూద్దాము. ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే చెప్పండి. నాకే చెప్పాలి, పాస్టర్ గారికే చెప్తాము, సంఘానికి చెప్పనక్కరలేదు అంటే పర్వాలేదు. ఇఫ్ యూ వాంట్ మీ టు ప్రే, పాస్టర్ అమ్మ విల్ ప్రే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ యూ కెన్ ఇన్ఫార్మ్ ద సెక్రటరీ హూ విల్ ప్రే, హూ విల్ అనౌన్స్. అందరికీ చెప్తాడు ప్రార్థన చేయడానికి. రండి, మనము కళ్ళు మూసుకొని ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాము. స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుడా, మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన, మీ మహాకృపలో మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రాలు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక సంఘంగా మేము ప్రవేశిస్తుండగా ప్రభా, మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించండి. మా సంఘం ప్రభా ఆదర్శ సంఘంగా, ఆదిమ సంఘంగా ఉండినట్లు మేము ఆదిమ క్రైస్తవులుగా రూపాంతరము పొందుటకు సహాయం చేయండి. వాక్యాన్ని బలపరచండి. సంఘంలో ప్రభా ప్రతి అవసరత కొరతను బట్టి మీకు తెలిసిన ఆయన మీరే సహాయం చేయండి. ఈ వారమంతా మీ భద్రతలో ఉంచండి. ఈ వారమంతా మీ కంచె మాకును మా కుటుంబం చుట్టూ మీరు వేసి నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా నేరస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరితోనూ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. Thank you. God bless you and have a wonderful week. Take care. Bye.